తెలంగాణలో 7 ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ ఐజీగా నవీన్ చంద్, ఐజీ పర్సనల్ గా శివధర్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ గా సందీప్ శాండిల్య, రాచకొండ ట్రాఫిక్ డీసీపీగా రమేష్ నాయుడు, డీఐజీ ఇంటెలిజెన్స్ గా ప్రభాకర్ రావు, సిఐడి డీఐజీగా శివశంకర్ రెడ్డి, వరంగల్ డీఐజీగా రవివర్మ నియమితులయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లను అడిగి తెలుసుకుందాం. రమేష్, తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో ఊహించే రీతిలో ఐపీఎస్ లో బదిలీ జరిగింది చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఐజీ ఇంటెలిజెన్స్ గా శివధర్ రెడ్డిని ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. అప్పటికి ఎక్కడ పూర్తిగా వసతులు లేకపోయినప్పుడు శివధర్ రెడ్డిని ఐజీ ఇంటెలిజెన్స్ గా నియమించింది. తర్వాత కొద్ది రోజులుగా ఐజీ ఇంటెలిజెన్స్ గా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టి చాలా కీలకమైన ఆపరేషన్స్ కావచ్చు, కానీ కీలకమైన అంశాలని శివధర్ రెడ్డి చేపట్టడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే అటు ఓటుకు నోటు కేసు కావచ్చు, లేకుంటే ఐసీసీ విషయం కావచ్చు, లేకుంటే నిన్న మొన్న జరిగిన ఏదైతే నయీం ఇష్యూ కావచ్చు, ఇలాంటి పలు కీలకమైన ఆపరేషన్స్ అన్ని కూడా ఐజీ శివధర్ రెడ్డి ప్రత్యక్షంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో పలు దశలు కూడా అంటే ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున చాలా మంచి పేరు రావడం జరిగింది. అంతేకాకుండా పలు కీలకమైన రాజకీయ అంశాలకు సంబంధించి కూడా శివధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంచి పేరు కూడా వచ్చింది. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఊహించని రీతిలో ఎవరైనా సరే ప్రభుత్వంలో దాదాపుగా ఐజీ ఇంటెలిజెన్స్ గా ఉన్నప్పుడు ప్రభుత్వం చివరి దాకా కూడా కొనసాగుతుంటారు. కానీ ఊహించని రీతిలో ఐజీ శివధర్ రెడ్డిని ఇంటెలిజెన్స్ ని బదిలీ చేసి ఐజీ పర్సన్ కు బదిలీ చేయడం అక్కడికి పంపించడం జరిగింది. అయితే మరోవైపు చూసినట్లయితే కొద్ది రోజుల క్రితమే సైబరాబాద్ వెస్ట్ కమిషనర్ గా నవీన్ చంద్ బాధ్యత చేపట్టాడు. అయితే అతనికి నవీన్ చంద్ కి ప్రస్తుతానికి ఐజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా బదిలీ చేస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తారు. మరోవైపు సందీప్ శాండిల్యని పర్సనల్ ఐజీగా ఉన్న సందీప్ శాండిల్యని సైబరాబాద్ వెస్ట్ కమిషనర్ గా నియమించడం జరిగింది. అయితే ఊహించని ట్రాన్స్ఫర్స్ అంటే ఈ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి ఇండికేషన్ రాలేదు. అంతేకాకుండా ఐజీ ఇంటెలిజెన్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తాను ఇప్పటివరకు ఎవరు అనుకోలేదు. అయితే ఊహించని రైతుల కొన్ని గంటల వ్యవధిలోనే ట్రాన్స్ఫర్ మొత్తం జరిగిపోయినట్లుగా మన సమాచారం ఉంది. అంతకంటే ముందు డీజీపీతో పాటుగా మిగతా వారంతా డీజీపీ తత సీఎం దాదాపు 2 గంటల పాటు మీటింగ్ అయిన తర్వాత ఇప్పటికే దీనిపైన ఒక కసరత్తు చేసి చివరకు ఐజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నవీన్ చంద్ నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఐజీ ఇంటెలిజెన్స్ గా కొనసాగుతున్న శివధర్ రెడ్డిని పర్సనల్ గా బదిలీ చేస్తారు. మరోవైపు సైబరాబాద్ వెస్ట్ కమిషనర్ గా ఇటు సందీప్ శాండిల్య నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. మరికొన్ని పోస్టులు కీలకమైన వరంగల్ డిఐజీ కావచ్చు, లేకపోతే సిఐడి డిఐజీ కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ డిఐజీ కావచ్చు, ఈ మామూలు ట్రాన్స్ఫర్ అయినప్పటికీ ఇప్పుడు ఈ 2 పోస్టులు చూసినట్టయితే కీలకమైన పోస్టులకి ఈ పోస్టులని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది. థ్యాంక్ యూ రమేష్.